హలో! ఇప్పుడైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిద్దామనుకుంటున్నాను. ఇందులో కొన్ని మీరు ఆల్రెడీ చూసినవే ఉంటాయి. ఇంకొన్ని చూడనివి చూపిస్తాననమాట. ఈ ఫస్ట్‌దొచ్చేసి ఆల్రెడీ చూసారు కదా! మా పాపకి డ్రెస్ కుట్టింది. ఇదొచ్చేసి నేను పంజిమ్‌లో ఉండే రుడాలి స్టోర్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలా సార్లు చూపిచ్చాను. అదెక్కడుంటుందంటే విశాల్ మాల్‌కి దగ్గరలో హోటల్ కెనీ అని ఉంటదనమాట. సో, దాని లోపలెళ్తే రుడాలి ఫ్యాషన్ అని ఒక షాప్ ఉంటది. ఫ్యాషనో, కలెక్షనో సంథింగ్ ఏదో ఉంటది. సో, అక్కడ తీసుకున్నాను. ఇంగా దానికి మ్యాచింగ్‌కి సెల్ఫ్‌లోనే తీసుకున్నాను క్రేప్. అది గూడా చూసే ఉంటారు కదా నా షార్ట్ వీడియోస్‌లో. ఇప్పుడు చూపిచ్చేదొచ్చేసి నేను అల్లూరు నుంచే తెచ్చుకున్నాను. నేను 1 ఇయర్ బ్యాక్ అట్లా వెళ్ళినప్పుడు ఒక షాప్‌లో ఏమంటే ముక్కలు అమ్ముతూ ఉన్నారనమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌వి. అదొచ్చేసి 2 మీటర్లు ఉంటది. ఇంకొన్ని 3 మీటర్లు గూడా ఉన్నాయి. 150 అనమాట. ఓకే. ఇదేదో బావుంది అని చెప్పేసి 2 పీసెస్ తీసుకున్నానప్పుడు. ఇప్పుడు మళ్ళీ అవి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. కానీ ఆ రంగులు అసలు నచ్చలేదు నాకు. సో, అక్కడ పక్కన వాళ్ళు బ్లౌజ్ పీసెస్ చూస్తూ ఉంటే నాకు కూడా చూపియమంటే చూపిచ్చారనమాట. సో, ఆ పీసెస్ ఉన్నాయి గదా! అందులో ఇదొకటి నచ్చింది నాకు. కాకపోతే 1 మీటరే ఉంది. ఈ గ్రీన్ కలర్‌ది క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. దీంతో ఎట్లాగా ఏం కుట్టాలన్నది ఐడియా లేదనమాట. సో, అందుకని చెప్పేసి బ్లౌజ్ పీస్‌తో పేరప్ చేద్దాము అని చెప్పేసి కొన్ని బ్లౌజ్ పీసెస్ చూపియమంటే వాళ్ళు కొన్ని చూపిచ్చారనమాట. అందులో ఈ పింక్ కలర్‌ది ఉంది కదా! ఆ పింక్ కలరో ఏం కలరో నాకైతే తెలీదు. సో, అదే తీసుకున్నాను. కాంట్రాస్ట్ వేద్దామని చెప్పేసి. సెల్ఫ్‌లో గూడా ఒకటుండింది. ఆ రెండిట్లో ఏం తీసుకోవాలో కన్‌ఫ్యూజన్‌లో ఉండి మా ఫ్రెండ్‌కి ఫోటోస్ పంపిస్తే తను ఇదే సజెస్ట్ చేసిందనమాట. సో, అందుకని అదే తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు చూపిచ్చేదొచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ అనమాట. అదొచ్చేసి ఈ శారీది. మా అమ్మ వచ్చినప్పుడు కొన్ని చీరలు తెచ్చిందనమాట. మా వదిన పంపించింది తన చీరల్లోనే కొత్త చీరలు. సో, ఇదొక డ్రెస్ కుడదామని అనుకుంటున్నాను. యోక్ పార్ట్‌కి బ్లౌజ్ పీస్ యూజ్ చేసి ఈ చీరని అంబ్రెల్లా కట్ లాగా డబుల్ లేయర్ వేద్దాము అని చెప్పేసి. కానీ ఈ వీడియో నేను ఎడిట్ చేసి పోస్ట్ చేసే పాటికి అవ్వాల్సిందంతా అయిపోయిందనమాట. ఏందంటే అది యోక్ పార్ట్ కుట్టేటప్పుడు నేను కట్ వర్క్ పెడదామని చెప్పేసి హ్యాండ్స్‌కి, నెక్‌కి, ఇంకా వెస్ట్‌కి అన్నిటికి. కాకపోతే ఏమైందంటే డ్రెస్ అయితే ఫ్లాప్ అయింది. ఫుల్ డ్రెస్ కాదు, శారీ అయితే అసలు కటింగే చేయలేదు. ఫస్ట్ ఏందంటే యోక్ పార్ట్ వరకే కుడదాము, తర్వాత బాటమ్ పార్ట్ కట్ చేద్దాము అని చెప్పేసి కుట్టాను. అది ఫ్లాప్ అయిందనమాట. సో, ఆ చీర అట్లాగే ఉంది. ఇంగా తర్వాత కుట్టొచ్చులే అని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను. రుడాలి స్టోర్ వెళ్ళిన తర్వాత వీటన్నిటికీ కూడా లైనింగ్స్ అయితే తెచ్చేసుకున్నాను. అన్నీ కూడా బటర్ క్రేపే, కానీ ఒక్క బ్లౌజ్ పీస్‌కి అది గ్రీన్ కలర్‌దనమాట, కాటన్‌దే. దానికి మాత్రం కాటన్‌ది తీసుకొచ్చుకున్నాను. మిగతా అన్నీ కూడా బటర్ క్రేపే అనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే కుట్టేసుకుంటాను. ఏంటంటే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టను నేను. ఎందుకంటే అది వీడియో తీయడం ఒక కష్టమైతే మళ్ళీ ఎడిట్ చేయాలి. అసలు టైం అయితే కుదరదు నాకు పిల్లలతో. సో, జస్ట్ షార్ట్స్ అట్లాగా అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. సో, అంతే ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.